ఇదిగోండి ముక్కలైతే మా సిస్టర్ ఒక్కొక్కటి వేస్తుంది అనమాట బిర్యానీ. మా బాబు అయితే చూడండి ఏడుస్తున్నాడు అనమాట, బొమ్మ కావాలి. ఫ్రెండ్స్ చూసారా, ఇంకా మేమైతే హిల్ స్టార్ హోటల్ నుంచి బిర్యానీ అయితే వచ్చింది అనమాట. దమ్ బిర్యానీ ఎట్లుంటుంది అంటే, హలో గుడ్ మార్నింగ్ విజయ్ లాగ్ వీడియో. ఈరోజు చూడండి మా బాబు ఆడుకుంటున్నాడు, వాళ్ళ అమ్మ ఉప్మా తింటుంది. ఈరోజు అయితే టిఫిన్ ఉప్మా తెచ్చినాం అనమాట. మా ఇంట్లో ఆల్రెడీ చపాతీ బీరకాయ కర్రీ ఉంది, అయినా కూడా మా బాబు కానీ ఉప్మా తెస్తే మా బాబు తినలేదన్నమాట. ఉప్మాలో అయితే సాంబార్ ఇచ్చినారనమాట. సాంబార్ అయితే నేను తాగుతున్నాను. అబ్బా చాలా బాగుంది ఫ్రెండ్. యోయ్ ఇక్కడ రా, ఇక్కడ రా. ఇక్కడ రా. ఉప్మా తిన్నావా నువ్వు? అదే అండి, నన్ను పిలుస్తున్నాడు రా ఆడుకున్నాడు. నేనైతే సాంబార్ తాగుతున్నా, ఆడుకున్నా మాకంటే. అబ్బా సాంబార్ అయితే బాగుంది. ఒక్క నిమిషం ఆగు, సాంబార్ తాగుతున్నా. ఆగంటుంటే సాంబార్ తాగుతున్నా అంటే నువ్వు తాగొద్దు, అది కారంగా ఉంటుంది. సాంబార్ తాగుతాడంట ఆయన కూడా. నాకు ఇయ్యనందుకు వెళ్ళిపోయింది, అది కూడా బయటికి వెళ్తున్నాను. ఎవరు వచ్చారు బయట? బయట ఎవరు వచ్చారు? ఐస్ క్రీమా? అయ్యా నిన్ను కొడతా. నాకు కొట్టాలా? చట్నీ వెనక పెట్టాడు, చట్నీ మీద కూర్చుంటాడు చూడు. ఎవరు కొట్టారు? మమ్మీ అట్లా కొట్టిందా మమ్మీ? ఇదిగోండి ఫ్రెండ్స్, మా ఇంట్లో అయితే వేడి చపాతీలు అనమాట. చపాతీ బీరకాయ కర్రీ అయితే రెడీ ఉంది. నేనైతే ఇప్పుడే తినేసాను అనమాట. మా బాబు అయితే ఆడుకుంటున్నాడు చూడండి. అట్లా కొట్టిందా మమ్మీ? చూడండి నాకు వచ్చి చెప్తున్నాడు అనమాట, వాళ్ళ మమ్మీ కొట్టిందంట. అట్లా కొట్టింది, అట్లా ఆడుకోవాలా? ఆడుకుందాంపా ఇద్దరం. ఇట్లా కొట్టాలి. తన్ తన్ తనా తన్ తనా అని కొడదామా? ఇక్కడ కొడదాం రా, ఆడుకుందాం. ఇక్కడ డబ్బు ఇక్కడ పెడదాం. ఇప్పుడు కొట్ట ఇట్లా కొట్టాలంటే ఫ్రెండ్ నాకు నేర్పిస్తున్నాడు అనమాట నా బాబు. కొట్ట ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఈరోజు 3 చపాతీలు బీరకాయ కర్రీ తిన్నాను అనమాట. బీరకాయ కర్రీ అయితే చాలా బాగుంది. మా ఆవిడకి థ్యాంక్స్ చెప్పాలన్నమాట. ఎందుకే ఉప్మా తినలేదా? పడేస్తున్నాం. బాగాలేదా ఉప్మా? చండాలంగా ఉందంట ఫ్రెండ్స్. అందుకే మా బాబు ఏదైనా టేస్ట్ చేస్తాడనమాట. వాడు ఆల్రెడీ తినలేదనమాట, వాడికి ఇడ్లీ తెచ్చేవాడిని. ఈరోజు ఉప్మా తెచ్చిన. చండాలంగా ఉందంట. ఆ ఉప్మాలో మాత్రం సాంబార్ అయితే ఎరగదీసింది. సాంబార్ బాగుంది, అందుకే నేను సాంబార్ తాగేసిన అనమాట. వెరీ గుడ్ పిల్లో నేను.
అందుకే ఏది బాగుంటే అదే తాగుతాను. ఉప్మా బాగాలేదు కాబట్టి మా ఆవిడకి ఇచ్చేసాను. కొట్టు కొట్టు పాట పాడతాడంట మా ఇమాన్. పాట పాడు. పాట పాడుతున్నావా? అదిగోండి దొప్పు కొడతాడు, నేను పాట అయితే పాడుతున్నాను అన్నమాట. ఎక్కడికి వెళ్తున్నావు? అదిగోండి నా దగ్గర నుంచి అక్కడికి వెళ్ళిపోతున్నాడు అన్నమాట. ఇంకా మా ఆవిడైతే ఉప్మా దగ్గర బాగలేదని ఇప్పుడు మళ్ళీ చపాతీ బీరకాయ అయితే పెట్టుకున్నాను అన్నమాట. బీరకాయ చపాతీ అయితే పెట్టుకుంది. మా బుడ్డాడు అయితే నన్ను సతాయిస్తూ ఉంటాడు అన్నమాట. అదిగోండి ఎక్కడికి వెళ్తున్నాడు చూడండి, బయటికి అయితే వెళ్ళిపోతున్నాడు. ఇక వస్తావా రాగా? దెబ్బలు పడతాయి చూడు, దెబ్బలు. ఇక్కడికి రా, ఇది తీసుకుని దీనికి తాడుకుంటాం, దీన్ని కొడదాం రా. ఇది పైప్ కాదు, దీంతో ఇట్లా కొట్టాలి, ఇట్లా కొడదాం రా. ఎట్లా చేసేది చెప్పు, భజన ఎట్లా చేస్తావు తెలుసా? ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. భజన చేసేది నేర్పిస్తున్నాను అనమాట మా బాబు. రా ఇక్కడ రాకూడదు, రా వస్తున్నాడు చూడండి. ఇప్పుడు మా ఇమాన్ చేతి కొడతాడు అన్నమాట. కొట్ట. హైదరాబాద్లో వర్షం అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడే. అదిగోండి మా ఆవిడైతే బట్టలు మొత్తం తీసేస్తున్నాం అనమాట. బయటంతా బట్టలు అంతా వేసేసినాం అనమాట. చూడండి అదిగోండి వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట. బట్టలన్నీ తీసిందనమాట. బట్టలన్నీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి మా బుడ్డాడు అయితే రెడీ అయిపోయాడు అనమాట. నేను డ్యూటీకి వెళ్ళి వచ్చేలోపు స్నానం చేసినాడు. అక్కడ చూడుగా ఆయన చెప్పు, అక్కడ చూడుగా. మా ఇంట్లో అయితే మొత్తం చెత్త చేసేది మా బుడ్డోడు అండి. చూడండి వాళ్ళ అమ్మ మాటి గుడవాల్సి ఉంటుంది, మళ్ళీ వాళ్ళ అమ్మని చూస్తున్నాడు చూడండి. ఇక్కడ చూడంటే చూడట్లేదు అనమాట. నేనైతే రైన్ కోట్ అయితే నా బైక్లోనే పెట్టిన ఫ్రెండ్స్ ఎప్పటికైనా, ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు వర్షం స్టార్ట్ అవుతూనే ఉంటుంది. స్నానం చేసుకున్నావా? ఎప్పుడు చేసుకున్నావు? బుట్ట ఎవరు పెట్టారు? పౌడర్ ఎవరు అంటించారు? వాళ్ళ మమ్మీ అంట. మమ్మీయా? మమ్మీ అంటించిందా? మమ్మీ వాళ్ళ మమ్మీ అంటించిందంట చెప్తున్నాడు. అమ్మ ఎక్కడ ఉంది? చెప్తున్నాడు. అమ్మ అమ్మ కావాలా? అమ్మ కావాలంట. హాయ్ చెప్పక్కడ, హాయ్ అని హాయ్ అంటున్నాడు చూడండి. వాళ్ళ మమ్మీ ఇప్పుడే వచ్చిందనమాట. స్నానం చేసి రాగానే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. బయట వర్షం వస్తుంది, ఎక్కడికి వెళ్తావు బయటికి? పడతావాడా? ఎట్లా చేస్తున్నావు చూడండి. పడతావు, కింద పడతావు. హలో గుడ్ ఈవినింగ్ ఇమాన్స్ లాగ్ వీడియోస్. ఇక్కడ చూడండి ఈరోజైతే హిల్ స్టార్ హోటల్ నుంచి బిర్యానీ అయితే వచ్చింది అనమాట. దమ్ బిర్యానీ ఎట్లుంటుంది అంటే దమ్ ఉంటుంది అనమాట. మొత్తానికి అయితే దమ్ బిర్యానీ దమ్ చేసేస్తుంది అనమాట. నేను మా ఇమోన్స్ అని తినేస్తాం ఈరోజు. తింటావా లేదా? వాళ్ళ మమ్మీ ప్లేట్ కడుగుతుంది అనమాట. వాళ్ళ మమ్మీ ప్లేట్ కడుగుతుంది. ఇక్కడ మా సిస్టర్ కింద ఓపెన్ చేస్తుంది బిర్యానీ. బిర్యానీ అయితే ఓపెన్ చేస్తుంది. నేను మా ఇమాన్స్ అయితే వెయిటింగ్ ఆ బిర్యానీ గురించి తొందరగాని. అదిగోండి కత్తెరతో కట్ చేస్తున్నారు అనమాట బిర్యానీ మా సిస్టరు. అదిగోండి మా సిస్టర్ పేరు నాగవేణి. అదిగోండి కట్ చేసింది, బిర్యానీ అయితే వేసింది ఫ్రెండ్స్. అదిగోండి
బిర్యానీ అయితే వేసిందనమాట. ఇంకొక ప్యాకెట్, మొత్తం 3 ప్యాకెట్లు తెచ్చినాము. మొత్తం రైస్ కుక్కర్లో వేసినాక ప్లేట్లన్నీ మా ఆవిడ కడిగి పెట్టింది. ఇదిగోండి ప్లేట్ కూడా తెచ్చింది మా ఆవిడ. కూర్చోవే, మా బాబు ఏడ్ చేస్తున్నాడు. ఇదిగోండి మా బాబు ఎట్లా చూస్తున్నాడు చూడండి. హిల్ స్టార్ అనమాట. ఈ రెస్టారెంట్లో కొంచెం పర్లేదు, బాగా ఉంటుంది. హిల్ స్టార్ అని. ఇది మన ఖైరతాబాద్ సాధన కాలేజ్ ఆపోజిట్ ఉంటుంది అనమాట. ఖైరతాబాద్ మెట్రో దగ్గర, భారత్ పెట్రోల్ బంక్ దగ్గర ఉంటుంది. చాలా అంటే చాలా ఫేమస్ ఫ్రెండ్స్. వీళ్ళు పెట్టి ఒక 5 years అవుతుంది. చాలా బాగుంటుంది ఇక్కడైతే బిర్యానీ. కొంచెం ప్రైస్ ఇంతకుముందు 110 ఉండే స్టార్టింగ్ వాళ్ళు. 5 yearsలో ఇప్పుడు 160 రూపాయలు చేసేసినారు ఫ్రెండ్స్. చూడండి అట్లుంటుంది అనమాట దమ్ బిర్యానీ. చేత్తో కలుపు ఫస్ట్, తర్వాత స్పూన్ ఇస్తుంది. గరం ఉందా? గరం ఉందన్నమాట. మా సిస్టర్ అనమాట బిర్యానీ కలపడంలో తోపు. మా ఆవిడ నా వెనకాల కూర్చుంది, సిగ్గుపడుతుంది అనమాట. పెళ్ళి కొత్త అయినప్పటి నుంచి సిగ్గుతోనే ఉంటుంది. మా బాబు చూడండి, నేను ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు బిర్యానీ తినబోతున్నాము. అదిగోండి వీడు నన్ను మోసం చేసిండు. ఇప్పటివరకు నా దగ్గర ఉంటానని వాళ్ళ మమ్మీ దగ్గర వెళ్ళిపోయాడు. చూడండి వాళ్ళ మమ్మీ దగ్గర వెళ్ళి కబుర్లు చెప్తున్నాడు చూడండి. వాళ్ళ మమ్మీ దగ్గర వెళ్ళిపోయాడు చూడండి. వాటర్ తాగిపిస్తుంది వాళ్ళ మమ్మీ. సిస్టర్ అయితే ఫోన్ వచ్చింది. మేమైతే ఒక్కొక్క ప్లేట్ తీసి పెడుతున్నాం అనమాట. ఇంకొక ప్లేట్ చూడండి పెడుతున్నా అనమాట. పెట్టు బిర్యానీ దాంట్లో. ఇదిగోండి ముక్కలైతే మా సిస్టర్ ఒక్కొక్కటి వేస్తుంది అనమాట బిర్యానీ. మా బాబు అయితే చూడండి ఏడుస్తున్నాడు అనమాట, బొమ్మ కావాలని. ఇదండి ఒక్కొక్క ముక్కలు అయితే వేస్తుంది. లెగ్ పీస్ రాలేదా చిట్టి? ఈ లెగ్ పీస్ వచ్చినట్టుంది, వద్దలేదు మా ఆవిడకి. నాకు ఇంకొక చిన్న ముక్క వేసేయి చాలు. సరే చాలే, నాకు బిర్యానీ పెట్టు. బిర్యానీ అయితే పెడుతున్నారు. ఇదిగోండి చాలు నాకు. మా బాబు చూడండి ఎట్లా ఆడుకుంటున్నారు అక్కడ. మా బాబు అయితే ఆడుకుంటున్నారు అనమాట. నాకైతే బిర్యానీ పడ్డది ప్లేట్లో. మా ఆవిడకి పెట్టండి. మా ఆవిడతో పాటు మా బాబు తింటాడు. చూడండి మా బాబు తీసుకో. చాలు చాలు నాకు. ఇప్పుడు మనం ఎట్లుందో టేస్ట్ చూసి అయితే చెప్పుదాం. దమ్ బిర్యానీ అనమాట, బాగుంటుంది స్పైసీగా. దాంట్లో కుట్టడం స్పైసీగా చాలా బాగుంది ఫ్రెండ్స్. మా బుడ్డోడు చూడండి ఎలా కూర్చున్నాడు. బాగుందా బిర్యానీ? నేను వెళ్ళాను పెట్టుకో ఇంకొంచెం. బిర్యానీ అయితే చాలా బాగుంది. వర్షం అయితే దంచుతుంది బయట, చల్లగా టైంలో వేడిగా బిర్యానీ చాలా బాగుంది. ఫ్రెండ్స్ చూసారా, ఇంకా మేమైతే దోమల మాదిరి పదరి వేసేసుకున్నాం. మా బెడ్ పైన అయితే మా బుడ్డోడు వచ్చేసాడు అనమాట. చూడండి ఇక్కడ ఆడుకుంటున్నాం అనమాట. మా బుడ్డోడితో కాసేపు ఆడుకుంటాం అనమాట. నైట్ నిద్రపోయే ముందు రా తీసుకురా, ఇక్కడ రా.
చూపిస్తారంటే ఎట్లా వస్తాం